పూర్వము దూర్వాసుని శాపం వల్ల ఇంద్రుడు తన రాజ్యాన్ని, సంపదను అన్నీ కోల్పోయిండు. మళ్ళీ ఆ మునిని వేడుకుంటే క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేసి నువ్వు ఆమె అనుగ్రహాన్ని పొందు, అప్పుడు నీకు సంపదలు కలుగుతాయని చెప్పాడట. మరి ఆ క్షీరసాగర మదనంలో లక్ష్మీ అమ్మవారు పుట్టినరోజే మనకు ఈ పాల్గొన మాసము శుద్ధ పంచమి రోజు అన్నమాట. ఆ రోజు అమ్మ ఉద్భవించగానే అక్కడ దేవతలందరూ కూడా ఆ ఇంద్రుడు స్తుతించాడు. అదే ఇప్పుడు కమలవాసిన్యై అనే స్తోత్రం అన్నమాట. అటువంటి ఇంద్రుడు స్తుతించి తిరిగి రాజ్యాన్ని, సంపదలను, అధికారాన్ని పొందగలిగిండు. మరి అటువంటి స్తోత్రాన్ని మనం అందరం కూడా ఈ లక్ష్మీ జయంతి రోజు పారాయణం చేయడం వల్ల మనకు కూడా అమ్మవారి యొక్క కటాక్షంతో సంపదలు కలుగుతాయి అని మన పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ తప్పకుండా దీన్ని పారాయణం చేసుకోండి. చక్కగా అమ్మవారి అనుగ్రహంతో సంపదలను పొందండి.